హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్డీ జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో మనము చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి ఇంట్లోకైనా ఈ విధంగా వండుకున్న ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా కుదురుతుందండి. ముందుగా చికెన్ అనేది బాగా కడిగి హాఫ్ కేజీ చికెన్లోనికి పావు స్పూన్ వరకు పసుపు, అలానే అర స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు ఇందులోని మనము కారం యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోనికి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, అలానే అర స్పూన్ జీలకర్ర పొడి, అలానే అర స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ స్పైసెస్ అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం వేసుకున్నవన్నీ కూడా చికెన్ని బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా చేసుకున్నాక ఇప్పుడు సైడ్ని పెట్టి ఒక బౌల్లోనికి ఎగ్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ అనేవి తీసుకుంటున్నాను. ఎగ్స్ అనేవి బాగా బీట్ చేసుకోవాలి. మనము డైరెక్ట్గా వేసే కన్నా ఎగ్ అనేది ఇలాగ మనము గిన్నెలోనికి ఎగ్స్ అన్నీ కూడా వేసుకొని ఇలా స్పోర్క్తో ఇదంతా కూడా ఇలా బాగా బీట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రైడ్ రైస్లోనికి ఇవి బాగా ఫ్లఫీగా వస్తాయి. చాలా బాగుంటుంది కూడా. మనకి డబుల్ క్వాంటిటీ కూడా ఈ విధంగా చేసుకుంటే ఎగ్స్ అవుతాయి. 2 మీడియం సైజ్ క్యారెట్, పచ్చిమిర్చి, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అలానే కొంచెం బీన్స్ కూడా ఇలా గుండగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోనికి మనము 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ అంతా కూడా బాగా హీట్ ఎక్కాక మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది ఇందులోనికి ఇలాగ ఒక్కొక్క చొప్పున యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ కూడా మనము ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి అడుగంటకుండా మాడిపోకుండా ఇలాగ టర్న్ చేసుకోవాలి. ఇందులో మనము కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఇవి మనకి క్రిస్పీగా వస్తాయి. ఈ చికెన్ అనేది మనకి కలర్ రెడ్గా కనిపించాలంటే రెడ్ ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. ఇలాగ ఇవన్నీ కూడా మనము ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా కూడా మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ మనకి ఇవి బాగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 7 to 8 మినిట్స్ వరకు ఈ చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ అంతా కూడా ఆయిల్లో నుండి సపరేట్ చేసేయాలి. అలా మనము కలుపుకునేవన్నీ కూడా ఈ విధంగా మనము చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లోనే మనము బాగా బీట్ చేసుకున్న ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎగ్ వేసిన వెంటనే మనము కలిపకుండా ఇలాగా డబుల్ క్వాంటిటీ అయ్యే వరకు మనము ఎగ్ని కలపకూడదు. అప్పుడు మనము దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము మరి గుండగా గంటతో ఎక్కువగా ప్రెషర్ పెట్టి కలపకుండా ఇలాగ మనము పెద్ద పెద్ద ముక్కల్లాగా ఎగ్స్ అనేవి ఉండాలి. ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా ఎగ్ అంతా కూడా మనకి ఈ విధంగా మనకి బాగా పీసుల్లాగా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనికి కొంచెం కరివేపాకు, అలానే పచ్చిమిర్చి కూడా ఒక 2 యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకుని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందాక మనము చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. అలానే బీన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ కాడ ఒకవేళ క్యాప్సికమ్ ఉన్నట్టయితే క్యాప్సికమ్ కూడా ఒకటి మీడియం సైజ్ది ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలాగ మనకి ఇవన్నీ ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుందండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో మనం వేసుకున్న వెజిటేబుల్స్ అనేవి 5 to 6 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులోనికి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నానండి. ఏ రైస్ అయినా మనము యాడ్ చేసుకున్నప్పుడు రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడు కాకుండా రైస్ బాగా చల్లార్చాక ఇందులో యాడ్ చేయాలి. ఈ రైస్లోనికి 2 స్పూన్స్ వరకు సోయా సాస్, అలానే 2 స్పూన్స్ వరకు మనము చిల్లీ సాస్ని కూడా యాడ్ చేయాలి. అలానే 3 స్పూన్స్ వరకు మనము ఇందులోనికి వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలపాలండి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము కలుపుకుంటూ ఉండాలి. స్పైసెస్ అన్నీ వేసాక లో ఫ్లేమ్లో నుండి హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా మనము అడగంటకుండా స్పైసెస్ అన్నీ కూడా రైస్కి అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనం వేసే స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రైస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలాగా రైస్ అంతా కలుపుకున్నాక మనం ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ అనేది ఇలా మనము పీసుల్లా కట్ చేసుకోవాలండి. అవి కూడా ఇందులోనికి యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా
ఇంకా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. మన స్పైసెస్ అన్నీ వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ వరకైనా ఇలాగ మనము ఫాస్ట్గా గంటతోని ఈ విధంగా మనము కలుపుకున్నామంటే మనం వేసే స్పైసెస్ అన్నీ కూడా కరెక్ట్గా రైస్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒకసారి టేస్ట్ చూసినట్లయితే మీకు సాల్ట్ కరెక్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాలిపోయినట్లయితే మళ్ళీ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం ఈ ప్రాసెస్లోనే కలుపుకోవాలి. చివరిగా ఇందులోనికి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాక ఒకసారి కలుపుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినా మనకి ఇంట్లోని ఏమైనా టేస్టీగా తినాలనిపించినా ఒకసారి ఇలాగ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఇక్కడ నేను 1/2 kg రైస్కి అనేది మీకు చూపిస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువగా రైస్ తీసుకున్నట్లయితే నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా డబుల్ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది కుదిరిందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.